డిపార్ట్మెంట్లో బదిలీలు సాధారణమే. కానీ కొన్ని బదిలీలు మాత్రం అందరి మనస్సుల్లో ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతాయి. అలాంటిదే ఒక అద్భుతమైన వీడ్కోలు కార్యక్రమం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. షాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన ఇన్స్పెక్టర్ కట్టా నరేందర్ రెడ్డి గారికి అక్కడి సిబ్బంది, స్థానిక ప్రజలు, నాయకులు అందించిన వీడ్కోలు అపూర్వమనే చెప్పాలి. నిజంగా ఇది కేవలం ఒక అధికారి బదిలీ కాదు, ఆయన ప్రజలతో ఎంతగా మమేకమయ్యారు, ఎంతటి విశ్వాసాన్ని చెరగొన్నారో చెప్పటానికి ఒక గొప్ప నిదర్శనం. ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకోవటం అంటే ఇదే కదా. ఇన్స్పెక్టర్ కట్టా నరేందర్ రెడ్డి సుమారు 3 ఏళ్ల పాటు షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేశారు. ఇది రంగారెడ్డి జిల్లాలోని ముఖ్యమైన ప్రాంతాలలో ఒకటి. ఈ 3 సంవత్సరాల కాలంలో ఆయన తన నిబద్ధతతో, అంకిత భావంతో ప్రజలకు, పోలీస్ సిబ్బందికి చాలా దగ్గరయ్యారు. లా అండ్ ఆర్డర్ను పటిష్టంగా నిర్వహించడంలో ఆయన చూపిన చొరవ నిజంగా ప్రశంసనీయం. స్థానిక నాయకులతో, వివిధ పార్టీల ప్రజలతో కలిసి మెలిసి ఎలాంటి ఘర్షణలు లేకుండా శాంతి భద్రతలను కాపాడటం అనేది ఒక పెద్ద సవాల్. కానీ నరేందర్ రెడ్డి దాన్ని ఎంతో సునాయాసంగా, సమర్థవంతంగా నిర్వహించారు. ఈ బదిలీ వేళ ఆయనకు వీడ్కోలు పలకటానికి వచ్చిన జన సందోహం, ప్రజల కళ్లల్లో కనిపించిన ఆత్మీయత, సిబ్బంది చూపిన గౌరవం ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. శుక్రవారం రోజున ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. షాద్ నగర్ నుండి చేవేళ్లకు బదిలీపై వెళ్తున్న కట్టా నరేందర్ రెడ్డి పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఒక భావోద్వేగపూరితమైన వీడ్కోలు సభను ఏర్పాటు చేశారు. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు, హెడ్ కానిస్టేబుల్స్ అందరూ తడిసిన కళ్లతో ఆయనకు పూల వర్షం కురిపించారు. ఇది కేవలం అధికారిక వీడ్కోలు కాదు, ఒక కుటుంబ సభ్యుడికి వీడ్కోలు చెబుతున్నట్లు అనిపించింది. వారి మధ్య ఉన్న బంధం ఎంత బలమైనదో స్పష్టంగా కనిపించింది. సహోద్యోగుల మధ్య ఇలాంటి అనుబంధం ఉండటం నిజంగా అరుదు. ఇది మన పోలీస్ వ్యవస్థలో మానవ సంబంధాలకు, ఆత్మీయతకు ఒక గొప్ప ఉదాహరణ. శాంతి భద్రతల పరిరక్షణలో స్థానిక ప్రజల సహకారం ఎంతో అవసరం. నరేందర్ రెడ్డి ఈ విషయాన్ని చక్కగా అర్థం చేసుకున్నారు. ఆయన ఎల్లప్పుడూ ప్రజలతో కలిసి మెలిసి పనిచేశారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలను కలుపుకొనిపోయారు. అందుకే ఆయన బదిలీ వార్త విన్న ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు స్వచ్ఛందంగా పోలీస్ స్టేషన్కి వచ్చి ఆయనకు వీడ్కోలు పలికారు. పలు పార్టీల నాయకులు ఆయన శాలువాలతో సత్కరించి, స్వీట్స్ తినిపించి తమ ప్రేమను, గౌరవాన్ని చాటుకున్నారు. సాధారణంగా ఒక పోలీస్ అధికారికి ఇంతటి ప్రజాదరణ లభించడం అనేది అరుదైన విషయం. ఇది ఆయన నిజాయితీకి, చిత్తశుద్ధికి నిదర్శనం. ప్రజల మనసు గెలుచుకోవాలంటే కేవలం చట్టాన్ని అమలు చేస్తే సరిపోదు, మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. నరేందర్ రెడ్డి అదే చేశారు. ఈ
ఈ వీడ్కోలు దృశ్యాలు చూస్తుంటే ఆయన ప్రజలతో ఎంతగా పెనవేసుకుపోయారో అర్థమవుతోంది. ప్రజల భావోద్వేగాన్ని చూసి నరేందర్ రెడ్డి కూడా కాస్త భావోద్వేగానికి గురయ్యారు. కళ్లల్లో నీళ్లు నిండిన తన వృత్తి పట్ల, ప్రజల పట్ల ఉన్న ప్రేమను ఆయన మాటల్లో వ్యక్తపరిచారు. నా విధి నిర్వహణలో మీరు అందించిన సహకారం ఎంతో అమూల్యం. మీ అందరి సహకారంతోనే ఎలాంటి ఆటంకాలు లేకుండా నా విధులు విజయవంతంగా నిర్వర్తించగలిగాను అని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఆయన వినయానికి, గొప్ప మనస్సుకు అర్థం పడుతోంది. తన విజయానికి కారణం తన ఒక్కడిదే కాదు, సిబ్బందిది, ప్రజలది అని చెప్పటం ఆయన వ్యక్తిత్వ గొప్పతనాన్ని చూపిస్తోంది. షాద్ నగర్ ప్రజలకు ఆయన ఒక సూచన కూడా చేశారు. రాబోయే ఇన్స్పెక్టర్కు కూడా మీరు ఇలాగే సహకరించాలి అని కోరారు. ఇది ఆయన దార్శనికతకు నిదర్శనం. ఒక అధికారి వెళ్లిపోతున్నా ఆ ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణ నిరంతరం కొనసాగాలి అనే తపన ఆయనలో స్పష్టంగా కనిపించింది. ఇది నిజమైన నాయకత్వ లక్షణం. తన తర్వాత వచ్చే అధికారికి కూడా ప్రజల మద్దతు లభిస్తేనే మెరుగైన సేవలు అందుతాయి అని ఆయన విశ్వసించారు. షాద్ నగర్ ప్రజలు కూడా ఆయన మాటలను గౌరవించి కొత్తగా వచ్చే అధికారికి పూర్తి సహకారం అందిస్తారని మనం కూడా ఆశిద్దాం. పోలీస్ వ్యవస్థలో ఇలాంటి అధికారులు ఉండటం వల్ల ప్రజలకు పోలీసుల పట్ల గౌరవం పెరుగుతుంది, నమ్మకం బలపడుతుంది. కట్ట నరేందర్ రెడ్డి షాద్ నగర్లో ఒక బెంచ్ మార్కును నెలకొల్పారు. ఆయన వెళ్లిన తర్వాత కూడా ఆయన పనితీరు, ప్రజలతో ఆయనకున్న అనుబంధం ఒక ఆదర్శంగా నిలిచిపోతాయి. ఒక అధికారి కేవలం కేసులను పరిష్కరించడం, నేరాలను అదుపు చేయటమే కాదు, ప్రజల మనస్సుల్లో స్థానం సంపాదించుకోవాలని ఆయన నిరూపించారు. ఈ తరహా పనితీరుతో పోలీస్ శాఖ ప్రజలకు మరింత చేరువవుతుంది. ప్రజలు భయం లేకుండా పోలీసులను ఆశ్రయించడానికి ఇది ఒక గొప్ప ప్రేరణ. ఇటీవల కాలంలో తెలంగాణలో పోలీస్ వ్యవస్థ పటిష్టతకు అనేక చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సివి ఆనంద్ కూడా నాయకత్వంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో నిరంతరం కృషి చేస్తున్నారు. పోలీస్ శాఖలో బదిలీలు అనేది ఒక సాధారణ ప్రక్రియ. కానీ ఒక్కోసారి కొన్ని బదిలీలు ఆ ప్రాంత ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేస్తాయి. నరేందర్ రెడ్డి బదిలీ అలాంటిదే. ఆయన చేవెళ్ల పోలీస్ స్టేషన్లో కొత్త బాధ్యతలు స్వీకరించారు. అక్కడ కూడా ఆయన తనదైన శైలిలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తారని ఆశిద్దాం. కొత్త ప్రాంతంలో కూడా ఆయన తన అనుభవంతో, సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలతో మంచి పేరు తెచ్చుకుంటారని నమ్మకం వ్యక్తపరిచారు.
షాద్ నగర్ ఇన్స్పెక్టర్ ఇప్పుడు చేవేళ్లలో కొత్త పోస్టింగ్లో కూడా మరింతగా రాణించాలని ప్రజలు సిబ్బందితో పాటు మనం కూడా ఆశిద్దాం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.